సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. పల్నాడులోని సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్. టీడీపీ వాళ్లను కట్టడి చేసిన ఎస్పీ మల్లికా గార్గ్. వీడియో ఫుటేజ్ల ఆధారంగా నిందితుల గుర్తింపు. ఎక్కడికక్కడ కొనసాగుతున్న అరెస్టుల పర్వం. బయట వారిని పల్నాడులోకి రానివ్వని పోలీసులు. కౌంటింగ్ కు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు. ఎన్నికలప్పుడు మొదలైన అల్లర్లు, వాటి ఎఫెక్ట్ పల్నాడులో ఇంకా సద్దుమణగలేదు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో బయటకు రావడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. పల్నాడు వ్యాప్తంగా అల్లర్లకు పాల్పడిన వాళ్లను గుర్తించి అరెస్ట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు పోలీసులు. దీంతో అక్కడ ఇంకా అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఎన్నికల్లో దాడులకు పాల్పడ్డ నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. గురువారం పల్నాడు జిల్లాలో 60 మందికి పైగా అరెస్ట్ చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు నేపథ్యంలో మరో 13 మందిని అరెస్ట్ చేసినట్టు ప్రకటించారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. గురువారం దాచేపల్లి, తంగెడ లాంటి ప్రాంతాల్లో పెట్రోల్ బాంబులతో దాడులు చేసిన 33 మందిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ఫోకస్ పెట్టింది. ఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపట్టింది. ఈవీఎం ధ్వంసం వెనక కుట్ర కోణాలు ఉన్నాయా అన్న దానిపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన వీడియో ఎలా బయటకొచ్చిందన్న దానిపైన కూడా సిట్ ఎంక్వైరీ చేస్తోంది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలో సిట్ టీం సమగ్ర నివేదిక రెడీ చేస్తోంది. మార్చర్లలో టీడీపీ వాళ్లు నిర్వహించి తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతించలేదు. పల్నాడులో తిరిగి ప్రశాంత వాతావరణం ఏర్పడే వరకు ఎటువంటి ర్యాలీలు నిర్వహించేందుకు వీల్లేదని ఎస్పీ మల్లికా గార్గ్ తేల్చి చెప్పారు. పల్నాడు టీడీపీ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని కూడా గృహ నిర్బంధంలో ఉంచాలని సూచించారు. టీడీపీకి చెందిన 11 మంది నిందితుల్ని గుంటూరు జైలుకు తరలించగా, వైసీపీకి చెందిన 22 మందిని నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల్ని టీడీపీ, వైసీపీ నేతలు ధ్వంసం చేసినట్టు గుర్తించారు. దీంతో ఎన్నికల సంఘం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దీంతో నిందితుల్ని గుర్తించే పనిలో పోలీసులున్నారు. కాగా పల్నాడులో పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై స్థానిక సీసీ ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే ఛాన్స్ కూడా ఉంది. మరోవైపు కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు అలర్ట్ అవుతున్నారు. ఆయా కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట భద్రత ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇప్పటికే పల్నాడులో పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ రోజు సైతం కఠిన ఆంక్షలు అమలు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈసీ ముఖేష్ కుమార్ మీనా కీలక ఆదేశాలను జారీ చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. భారీ భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించాలన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ తో కంప్యూటర్లు సిద్ధంగా ఉంచాలన్నారు. కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా 15 రోజుల పాటు పోలీసు భద్రత కొనసాగనుందని పోలీసులు తెలిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.